రాష్ట్రంలో ఉండే అనుకూలమైన పరిస్థితులన్నీ మనం ఒకసారి ఆలోచిస్తే 974 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. ఇలాంటి అడ్వాంటేజ్ ఉండే రాష్ట్రం వేరే రాష్ట్రం లేదు. అపారమైనటువంటి సహజ వనరులు ఉన్నాయి, నదులు ఉన్నాయి, చరిత్ర ఉంది, సంస్కృతి ఉంది, పర్యావరణానికి అనేక ప్రత్యేకతలు మన రాష్ట్రంలో ఉన్నాయి. ప్రాచీన ఆలయాలు ఉన్నాయి, బౌద్ధ ఆరామాలు ఉన్నాయి, జీవ నదులు, సముద్ర తీరంతో టూరిస్టులు ఆకట్టుకునే ఎన్నో సుందరమైన ప్రాంతాలు ఉన్నాయి. అదే మరి స్పిరిచువల్ కేంద్రాలు ఉన్నాయి, 13 వన్యప్రాణి ఆభరణ్యాలు ఉన్నాయి, 3 జాతీయ పార్కులు ఉన్నాయి. ఇంకొక పక్క మన రాష్ట్రంలో మనం చూస్తే సుసంపన్నమైన కళలకు నిలయమైనటువంటి మన రాష్ట్రం, 400 సంవత్సరాల చరిత్ర హస్తకళలకు కొండపల్లి. ఇంకొక పక్క కళంకారి, ఇంకొక పక్క లేపాక్షి ఇటీవలనే యునెస్కో వారి వారసత్వ జాబితాలో కూడా చేర్చారు. ఇంకొక పక్కన మీరు ఒక్కసారి చూస్తే మన రాష్ట్రంలో పుణ్యక్షేత్రాలు, వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో ఉండడం మనందరికి కూడా ఒక అదృష్టంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా, హిందువులు ఎక్కడున్నా జీవితంలో ఒక్కసారైనా వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకోవాలని కోరుకుంటారు. అలాంటి పుణ్యక్షేత్రం, దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టం.